ఈసారి కూడా అంగారక సంకటహర చతుర్థి నిర్విఘ్నంగా కంప్లీట్ చేసుకున్నామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసంతో ఉండి నేను మొత్తం నిండు నైవేద్యం ఆ వినాయకుడికి సమర్పిస్తాను. ఏం చేశానంటే ఉండ్రాళ్ళ పాయసము, అలాగే క్యాప్సికమ్ చట్నీ, బెండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో చేశాను. అలాగే మెంతి కూర పప్పు. అలాగే విఘ్నేశ్వరుడికి ఎన్ని ఉన్నా సరే పులిహోర కానీ, చిత్రాన్నం కానీ అంటే ఇష్టం కదా. సో టెంపుల్ స్టైల్లో పులిహోర చేశాను. మనం నిండు పలహారం అంటే బజ్జీ కంపల్సరీ కదండి. అందుకే మిర్చి బజ్జీ కూడా వేశాను. చేసిన వాటన్నింటినీ అరిటాకులో కానీ, ఇస్తరాకులో కానీ పెడతాం కదా. మా దేవుని గుడి చిన్నగా ఉన్నందుకు నేను ఇలా చిన్న ప్లేట్లో పెట్టేసి ఆ విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి హారతి టెంకాయతోటి నేను ఈ పూజ ముగిచ్చేసానండి. ఈసారి అయితే మా విఖ్యాత్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసంతో ఉన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఈ పూజతో.